నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావునా? ఏం చెప్పేదిరా నాయన, యానిచ్చి వచ్చారురా స్వామి ఈ మెంటలోళ్ళంతాను. వీళ్ళు ఏం చేస్తారు, ఎట్ట పరిపాలిస్తారు అర్థం కూడా కావడం లేదా. ఒక్కొక్కడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క విచిత్రమైన పనులు చేస్తారు. ఈ తలతెక్కలోళ్ళంతా ఏం మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారు వీళ్ళంతాను, అర్థమే కాలేదా? సరే, కెమెరా ఆన్ చేసి చాలాసేపు అవుతుంది. అది చెప్పేదేదో వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు న్యూస్ చెప్పు. ఊరిని పాసు కల్లా అదేందో ముందు చెప్పాలి కదరా స్వామి. కెమెరా ఆన్ చేసినట్టు ఆన్ చేసావా? ఆన్లో ఉందావనా? ఊరిని సరే సరేలే అయితే. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఏం చేయాలనో నాకు తలకాయ పని చేయకుండా పోతాను వీళ్ళ వల్ల. ఈ మెంటల వల్ల ఏంటంటే నాకు మెంటలు వచ్చేట్టుగా ఉన్నది ఈ న్యూస్ చూసి. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా ఉండు. నాకు అది వేరేగా ఉన్నదిలే కానీ అదంతా మ్యాటరు మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. అదేందో సదవంగా ఉన్నమతిపోయింది అని చెప్పి ఒక సామెత ఒకటి ఉన్నది. అట్టా ఈ కేరళ కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి ఉన్నారు చూడు, ఎవరు పినరయి విజయన్ అంటారో, ఆయన పని అట్టున్నది. ఈ కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా హిందువులను రంపాన పెడతా ఉన్నాడు ఈ పినరయి విజయన్. తమ ఓటు బ్యాంకును ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేయడానికి ఈ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అయితే హిందువులను అయితే పావులుగా వాడుకుంటూ ఉంటాడు. ఈయన హయాంలో వందలాది మంది హిందూ కార్యకర్తల హత్యలు జరిగినాయి. అట్లాగే ఈయన హయాంలోనే కేరళలో ప్రముఖ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ పిఎఫ్ఐ తీవ్ర స్థాయికి చేరుకునేది. తెలుసు కదా మీ అందరికీ పిఎఫ్ఐ అంటే కరుడు గట్టిన తీవ్రవాద భావజాలం ఉన్నోళ్ళు. అట్లాగే ఈ దేశాన్ని ఒక టార్గెట్ పెట్టుకొని ఈ దేశాన్ని అంతా కూడా అదేందంటారు చూడు, గజ్వాయే హింద్ అని చెప్పేసి, అంటే ఇదంతా కూడా ఇస్లాం రాజ్యం చేయాలని చెప్పేసి వాళ్ళంతా పని కట్టుకొని పని చేస్తా ఉన్నారు. వాళ్ళంతా కట్టకట్టుకొని ఈయన హయాంలోనే తీవ్ర స్థాయికి చేరుకునేది. అది తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం అటు రాష్ట్రాన్ని ఇటు దేశాన్ని ఫణంగా పెట్టిన దుర్మార్గుడు ఈ పినరయి విజయన్. అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో పినరయి విజయన్కి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ అయితే చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఈయనకు ఈ మెదడు జరిపి ఈ మోకాళ్ళకి వచ్చినట్టున్నది. ఈ మోకాళ్ళకి వచ్చిందో ఇంకా అరికాళ్ళకి వచ్చిందో యాడికి వచ్చిందో యాడికి దిగజారిందో తెలియలా. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే కొత్తగా ఒక విచిత్రమైన ఒక ఇంత నిర్ణయం ఒకటి తీసుకున్నాడు ఈ మనిషి. అదే కేరళ రాష్ట్రానికి ఫారిన్ సెక్రటరీను నియమించడం. ఇదేందిరా స్వామి, ఒక రాష్ట్రానికి ఏంది ఫారిన్ సెక్రటరీ ఏంది అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతున్నారా? మీరు ఇన్ని నిజమే స్వామి, నిజమే, కరెక్టే. ఈ కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అయినటువంటి పినరయి విజయన్ కేరళ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక ఫారిన్ సెక్రటరీని అయితే నియమించినాడు. ఆ ఫారిన్ సెక్రటరీ పేరు ఏంటంటే కే వాసుకి. ఆమె నిజానికి ఒక దేశ విదేశీ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి సంబంధం ఉండదు వాళ్ళకు. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇలాగే ఉంటుంది. కానీ ఈ మెదడు తక్కువ కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అయినటువంటి పినరయి విజయన్ మాత్రము కేరళ రాష్ట్రానికి ఒక ఫారిన్ సెక్రటరీని నియమించి తనకున్న కాస్తో కూస్తా ఆ పరువును కూడా బాగుట్టుకున్నాడు. కాస్తో కూస్తా అంటే వాళ్ళలో ఉంటుంది కదా, ఏదో మేధావి అనుకుంటా ఉంటారు, అందుకనే కదా ముఖ్యమంత్రిగా పెట్టినారా. వాళ్ళలో కూడా పరువు తీసుకున్నాడు. అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే ఏడొక ఆయన చేశాడు కదా 3 రాజధానులనే, ఇంకా ఆ మాదిరి అనుకో. ఆ మాదిరి 3 రాజధానులు అన్నట్టు ఆడేమో ఫారిన్ సెక్రటరీ అన్నాడు. ఏం మనుషులు రా స్వామి, ఆడి చూసినారా నాయన వీళ్ళంతాను. ఇంతకో ఆ ఫారిన్ సెక్రటరీ ఏం చేస్తుందంటే అందుకు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. చూడండి, అంటే ఆమె ఏం చేస్తుందో తెలియదు, ఆమె మాత్రం పెట్టిపారు మొత్తినారు. బహుశా మన శత్రు దేశాలు ఉన్నాయి కదా, ఏది చైనా, పాకిస్తాను, అట్లాగే పాలస్తీనాలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడానికి ఈ పిచ్చి పినరయి విజయన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఈ పాలస్తీనాకు అట్లాగే ఇజ్రాయెల్కు యుద్ధం జరిగింది కదా, హమాస్ తీవ్రవాదులకు అట్లాగే ఇజ్రాయెల్ వాళ్ళక. అప్పుడు పాలస్తీనాకైతే పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినాడు ఈ పినరయి విజయన్. అట్లాగే కేరళ వాళ్ళలో చాలా వరకు ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ భావజాలము అలాగే ఈ తీవ్రవాద భావజాలం చాలా మందిలో ఉంటుంది, హిందూ వ్యతిరేక భావజాలం. వీళ్ళందరూ ఏంటంటే అదొక మత పిచ్చితోనో లేకపోతే దేశ వ్యతిరేకతతోనో వీళ్ళందరూ కూడా పాలస్తీనాకు సపోర్ట్ చేశారయ్యా. ఇంక చూడండి, అంటే నేను అందుకే చెప్పింది చదువుకొని అన్న పిచ్చోళ్ళు అయిపోయినారు అన్నట్టు. ఆ మిషనరీ స్కూల్లో అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చి మొత్తం అంతా ఆ కేరళ మీద పడి లేనిపోయిన ఇంగ్లీష్ చదువులని నేర్పించారు. ఏది మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన చరిత్ర, మన మూలాలు ఈ కాదు, ఏదో వాళ్ళ బుద్ధులు వాళ్ళ చరిత్ర నేర్పించిపోయినారా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంది వాళ్ళకే అర్థం కాల. దానికి తోడిందంటే విపరీతమైన డ్రగ్స్ వాడకం. ఈ డ్రగ్స్ వాడకంతో అసలు మెంటలు వచ్చింది వాళ్ళకి తలకాయలే పనిచేయడం లే. ఆ మారి తయారైపోతాను. ఒక పక్క హిందూ వ్యతిరేక భావజాలం, ఒక పక్క దేశ వ్యతిరేక భావజాలం, ఇంకోటి ఏంటంటే కనీసం నిగ్రహం కోల్పోవడం. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎట్టుంటున్నారో వాళ్ళకి అర్థం కావడం లే. ఈ మాదిరి ఉన్నది పరిస్థితి.
అంటే ఇప్పటికే కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలను భ్రష్టు పట్టించినటువంటి ఈ కమ్యూనిస్టులు ఇప్పుడు దేశాన్ని కూడా నాశనం చేయడానికి చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కాగా ఈ పినరయ్ విజయన్ ఎన్ని వెర్రివేషాలు వేసినప్పటికీ కూడా వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉండదు. అయితే కేరళలోనే ఈ పినరయ్ విజయన్ సర్కారు ఈ ఐఏఎస్ అధికారిని ఎవరు ఈ వాసుకి ఆమెను విదేశాంగ కార్యదర్శిగా నియమించడాన్ని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఆయన కె సురేంద్రన్ ఆయన ఉంటాడు ఒక ఆయన మంచి యంగ్స్టరు. ఇంకొకటి ఏంటంటే మంచి తెలివైనవాడు అనమాట, దూకుడు స్వభావం కలిగినవాడు. ఆయన ఏంటంటే ఈ నిర్ణయం తప్పురా పిచ్చి మోహల్లారని చెప్పేసి ఆయన కూడా ఆ నిర్ణయం అనేది తప్పు పట్టినాడు. ఈ చర్య రాజ్యాంగానికే విరుద్ధం. ఇది ఈ పినరయ్ విజయన్ ఏమన్నా కేరళను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారా ఏంద్రా స్వామి అని చెప్పేసి ఆయన కూడా దుమ్మెత్తి పోసాడు వీళ్ళని ఎత్తిన. అది పరిస్థితి. ఏమి చేస్తున్నారా నాయన, ఏంద్రా స్వామి, ఏ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినారా? ఇంకా నేను లెటర్లు అన్నా రాయాలా? ఎవరు ఆయన హెల్త్ మినిస్టర్, సెంట్రల్ హెల్త్ మినిస్టర్కు, అట్లాగే మన హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి లెటర్లు అన్నా రాయాలా? స్వామి, దేశవ్యాప్తంగా ఈ మెంటల్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు అంతా ఎక్కువైపోయినారు. ఎట్టం ఒకటి చేసి పోలీసు వాళ్ళన్నా పంపించి, ఈ స్పెషల్ ఫోర్సెస్ అన్నా పంపించి వీళ్ళని తీసుకుపోయాడన్నా మెంటల్ హాస్పిటల్ అన్నా బెండ్ అయినా ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే మిగతా వాళ్ళందరికీ మెంటల్ ఎక్కిచ్చేట్టుగా ఉండాలని చెప్పేసి వీళ్ళంతా నేను ఇంకా ఏడుకోవాలి. నేను అట్టున్నది ఇది చూడబోతే. లేకపోతే రాష్ట్రాలకి ఏందిరా స్వామి విదేశాంగ శాఖ మంత్రి, కర్మరానైనా కర్మ. అట్టున్నది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అట్లా లైక్ కొట్టి వీలైనంత మందికి ఈ పిచ్చి శాస్త్రాలు, ఈ పిచ్చి స్టేట్మెంట్లు, ఈ పిచ్చి నిర్ణయాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ బుద్ధులు అందరికీ తెలియాలా. కాబట్టి ఈ వీడియోని వీలైనంత మందికి అందరికీ షేర్లు చేయండి. అట్టేనైనా మీ పుణ్యం ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి విలువైన వార్తల కోసం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే ఆ బెల్ సింబల్ ఉండాల, అది నొక్కి ఆన్లో పెట్టుకునే అనుకో మేము ఏ వీడియో చేసాం కానీ అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చాయి. అది మ్యాటర్. ఓకేనా? జై శ్రీరామ్.